హలో ఎవ్రీవన్, ఈరోజు నేను పచ్చి మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాను. చూశారు కదా, ఈ సైజులో నేను 2 పచ్చి మామిడికాయలు అయితే తీసేసుకున్నాను. మామిడికాయ పీసెస్గా కట్ చేయకముందు అయితే వాష్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసిన తర్వాత వాష్ చేసుకోకూడదు. చూశారు కదా, ఈ సైజులో అయితే పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఒక 15 ఎండుమిరపకాయలు అయితే రోట్లో వేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉప్పు కూడా వేసేసుకున్నాను. తర్వాత ఈ ఎండుమిరపకాయలు మెత్తగా అయ్యేదాకా దంచేసుకోవాలి. చూశారు కదా, ఎండుమిరపకాయలు అయితే మెత్తగా దంచేసుకున్నాను. తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేస్తున్నాను. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా అయితే దంచుకోకూడదు, కొంచెం మీడియంగా అయితే దంచుకోవాలి. చూశారు కదా, ఇలా దంచుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మామిడికాయ పచ్చడి దంచుకోవడం అయితే అయిపోయింది. ఈ దంచుకున్న మామిడికాయ పచ్చడిని ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. చూశారు కదా, మొత్తం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత దంచి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆయిల్లో అయితే వేగనివ్వాలి. ఈ మామిడికాయ పచ్చడి అయితే ఆయిల్లో బాగా వేగిపోయింది. చూశారు కదా, మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.